హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చి కొమ్ము శనగలతో మసాలా కర్రీ. దానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూద్దాం. ముందుగా కొమ్ము శనగల్ని ఇలా నైట్ అంతా నానబెట్టి ఉంచాలి. వాటర్లో శుభ్రంగా కడిగి మళ్ళీ పక్కన ఉంచాలండి. అలాగే చిన్న అల్లం ముక్క, 4 వెల్లుల్లి రెక్కలు, ఒక అర టీ స్పూన్ జీలకర్ర, ఒక 4 ఉల్లిపాయలు ఇలా కట్ చేసి ఉంచాలి. అలాగే 4 పచ్చిమిర్చి, 2 టమాటాలు, కొంచెం పుదీనా ఇలా శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసి ఉంచాలండి. అలాగే ఆయిల్, కారం, సాల్ట్, చికెన్ మసాలా, పసుపు. ముందుగా మనం శనగల్ని కుక్కర్లో ఉడికించుకోవాలండి, ఒక 3-4 విజిల్స్ వరకు. ఈలోగా మనం స్టవ్ వెలిగించి కళాయి పెట్టి తగినంత ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసి ఉంచాం కదా ఉల్లిపాయలు, టమాటాలు, మసాలా, దాన్ని పేస్ట్గా చేసుకోవాలి మిక్సీలో. ఈలోగా ఆయిల్ వేడెక్కుతుంది. ఆయిల్ వేడెక్కింది కదా, దీంట్లో ఇప్పుడు మనం మసాలా చేసాం కదండి, దాన్ని ఇందులో వేసుకొని ఫ్రై చేయాలి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి నెమ్మదిగా వేయించుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఇలా వేగిన దాంట్లో కొంచెం పుదీనా వేసుకోవాలి. ఈ పుదీనా ఫ్లేవర్ అనేది ఈ కర్రీకి చాలా బాగుంటుందండి. మనకి ఉల్లిపాయ పేస్ట్ అనేది చక్కగా మసాలా అంతా వేగిపోయింది కదా, ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ చికెన్ మసాలా, తగినంత సాల్ట్, చికెన్ మసాలా, అలాగే కారం తగినంత, ఇలా వేసిన తర్వాత చక్కగా అడుగు పట్టకుండా వేయించుకోవాలండి. ఇందులో ఒక చిటికెడు లేదా ఒక పావు టీ స్పూన్ పంచదార వేసుకుంటే ఈ కూరకు అనేది టేస్ట్ బాగుంటుందండి. ఇలా వేసిన తర్వాత చక్కగా ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఇలా కలుపుతూ వేయించిన తర్వాత మనకి శనగలు అనేవి ఉడికిపోయేవండి, చక్కగా ఇందులో వేసుకోవాలి ఆ వాటర్తో సహా. ఒక్కసారి మసాలా అంతా కలిసేలాగా ఈ కూరని ఇలా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా ఆయిల్ తేరినట్టుగా వచ్చింది. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. ఈ కొమ్ము శనగల కర్రీ సూపర్ ఉంటుందండి. ఏ చపాతీ కానీ, దోశ కానీ, ఇడ్లీ కానీ, రైస్ కానీ ఎందులోకైనా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి నా స్టైల్లో. ఇప్పుడు ఇలా వాటర్ వేసిన తర్వాత కలిపాం కదా, కలిపి మూత పెట్టి ఒక 10-15 నిమిషాలు సిమ్లో ఉంచి ఉడికించుకోవాలి. చూసారు కదా, దగ్గర పడింది కర్రీ. ఇంతేనండి, కొమ్ము శనగల కర్రీ రెడీ అయిపోయినట్టే మనకి. మీకు కనుక నచ్చితే ఒక్కసారి ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, బాయ్.